అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఉద్యమాలు చేయడం ద్వారా ఈ హరీష్ రావు అనేటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఈ మూసీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళని రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ బలిదానాల మీద ఈరోజు వాళ్ళ శివాల మీద ప్యాలాలు ఎరుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఆ ప్రజలందరినీ కూడా రెచ్చగొడుతూ మీరు రక్తం పారించాల్సిందే అని రెచ్చగొడుతూ మీ మొత్తం జీవితం మొత్తం ఆగమవుతుంది ఈ రేవంత్ రెడ్డి పాలన వల్ల అంటూ రెచ్చగొడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఈయన ఇదే చేసిండు. తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది అమరవీరులను చంపినటువంటి దొంగ నరరూప రాక్షసుడు హరీష్ రావు. ఎస్, ఆనాడు సిద్దిపేట వేదికగా, మళ్ళా చెప్తా ఉన్నాను నేను, సిద్దిపేట వేదికగా తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని అరెస్ట్ చేసినట్టు క్రమంలో ఆనాడు లక్షలాది మంది ఉన్నటువంటి వేదిక పైన, లక్షలాది మంది ఉన్నటువంటి ఆ ప్రజలు ఉన్నటువంటి ఆ సభలో వేదిక పైన పెట్రోల్ పోసుకున్నాడు. కానీ అంటించుకోవడానికి అగ్గిపెట్ట దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే ప్రజల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టాలనేటువంటి ఒక తత్వంతో చేస్తా ఉన్నాడు హరీష్ రావు. అందుకే ఆనాడు శ్రీకాంతాచారి మొదలుకొని ఈశాన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, యాదయ్య లాంటి వాళ్ళు కానీ అనేక మంది బలిదానాలు తీసుకుని పెట్రోల్ కాల్చుకున్నారు. ఏనాడన్నా వీడు కానీ, వీళ్ళ కుటుంబం కానీ, కల్వకుంట్ల కుటుంబం కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, సంతోష్ రావు కానీ ఏనాడన్నా కింద దెబ్బన తాకిందంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొట్టి అమాయకమైనటువంటి బడుగు బలహీన వర్గాలు రెచ్చగొట్టడం ద్వారా, వాళ్ళని బలిదానం చేయడం ద్వారా ఈ శివరాజకీయాలు చేయాలన్నటువంటి ఒక దృక్పథంపై ఏమైనా ఉందా వీళ్ళకి? ఎస్, బరాబర్ నేను చెప్తా ఉన్నాను. వీళ్ళు ఈ కల్వకుంట్ల కుటుంబం శివరాజకీయాలు చేస్తా ఉన్నారు. నరరూప రాక్షసులు ప్రజలను, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా, అమాయక యువతను రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ యొక్క శవాల పైన రాజకీయాలు చేయాలి, ఈ ప్రభుత్వాలు అస్థిరపరచాలి అనేటువంటి ఒక దృక్పథం తప్ప వేరే ఏదీ లేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ నరరూప రాక్షసు చేసేటువంటి మామూలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు, అంత ఘోరాతి ఘోరంగా చేస్తారు. దయచేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి ఇలా వీళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అందరి యొక్క సమస్యలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కేసీఆర్ కలవాలంటే ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజీగా మీరు ఆయన ఇంటి దగ్గర పోతున్నారు, ఎక్కడ పోతున్నారు, కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడదు. అఘాయిత్యాలకు పాల్పడితే ఏం చేస్తారండి? వీళ్ళు మళ్ళీ అధికారులు ప్లాన్ చేస్తే తప్ప మీకు న్యాయం జరగదు, జరిగేలా వీళ్ళు చేయరు. మీకోసం కొట్లాడడానికి మాలాంటి వాళ్ళం ఉన్నాం, అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. మీరు ఎలాంటి అధైర్యపడవద్దు. ఈ దొంగనా కొడుకులను తరిమి కొట్టండి. వీళ్ళు నిరుద్యోగులు అదేవిధంగా రెచ్చగొడుతూ ఉన్నారు. అనేక రకాలు రెచ్చగొడుతూ వైషమ్యాలు రెచ్చగొట్టడం ద్వారా ఉద్రేకపడి అనేక మంది యువత బలిదానాలు చేసుకుంటా ఉన్నారు. దయచేసి ఈ నరరూప రాక్షసులను, ఈ నరరూప కల్వకుంట్ల కాలకేయ రాక్షసులను దయచేసి నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. ఇగో మెట్రో పైన వంకర టింకర ఇక స్టార్ట్ అయింది కదా. ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా దానిలో ఏదో ఒక కొరివి పెట్టాలి, ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టాలి. ఇదే కథ, ఈ ఎడిటర్లో ఇదే కథ ఉన్నది, వీళ్ళది ఇదే కథ కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.